నమస్తే మా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇట్స్ 12 PM రైట్ నా. బ్యాక్ బాగా సోర్ ఉంది, బాగా భారంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ లైట్. ఒక్కడనే ఉన్నా అప్పటి నుంచి, సో కొంచెం ఒంటరిగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. అందుకే మీ అందరితో మాట్లాడుతున్నా. బట్ యా, కాఫీ వేసుకుందాం, డే స్టార్ట్ చేద్దాం. అండ్ బై ద వే వీకెండ్ కదా మా, కింద అందరు జనాలు తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజు మొత్తం హడావిడి ఉంది బాబు. ఈ రోజు జనాలు షాపింగ్లు చిల్లు మొత్తం వేరే లెవెల్ వైబ్ ఉన్నది. బాయ్ చూడు ఎవ్వరికి ఇంటర్లేదు. యాక్చువల్లీ యు నో వాట్, కాఫీ వద్దు ఈ రోజు. కాఫీ బదులు ఓట్ మీల్ చేసుకుందాం. 5 minutes later. అబ్బా, ఇక్కడ పక్కనే మనకి మంచిగా డబల్ కా మీటా ఉంది మా. వేరే ఉంది. బట్ మానేయడం అంటే పారేయడం కాదు, పక్కన నుంచుకొని మరి ఆపేయడం. తీగుంది. ఇట్స్ 2:40 ఆల్రెడీ అండ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ బాబాయ్ ఆల్ ఆఫ్ అ సడన్. గాడ్ బ్రో డోంట్ లవ్ మీ. అంటే ఈరోజు మంచిగా సన్నీ ఉంటుంది. మనం సినిమాకి పోదాం అనుకున్నాము, నైకీ స్టోర్కి పోదాం అనుకున్నాము, ఏదో లిస్ట్ రాసుకున్నాం కదా నిన్న. బట్ లుక్ ఎట్ దిస్, ఎవ్రీడే ఇస్ నాట్ సాటర్డే. ఐ మీన్ టుడే ఇస్ సాటర్డే. బయటికి పోనీకి స్కోప్ లేకుండా వర్షం పడుతుంది, ఏమో చెప్పలేము. మళ్ళీ సడన్ గా ఎండ కొట్టే స్కోప్ ఉంది. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. వెల్కమ్ టు ఆస్టిన్. సో ఇది మనం రాసుకున్న టు డూ లిస్ట్. ఈ పైన అన్ని కొంచెం వెదర్ డిపెండెంట్, టైం డిపెండెంట్. సో లెట్స్ స్టార్ట్ ఎడిటింగ్ ది యాపిల్ అప్డేట్ వీడియో రైట్ నౌ. హోప్ఫుల్లీ పడుకునే లోపల ఈ వీడియో కంప్లీట్ అవ్వాలని మే పూరా ప్రార్థన కర్తా హై. A few moments later. షిట్ మ్యాన్, జస్ట్ రియలైజ్ సంథింగ్. ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తుంటే దేజావు లాగుండే. ఈ పాట ఆల్రెడీ చేసినా కదా, ఏంది మళ్ళీ చేస్తున్నా అని చెప్పేసి అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. ఏంది నన్ను ఓపెన్ చేసి చూస్తే ఈ ల్యాప్టాప్ లో నేను ఆల్రెడీ కంప్లీట్ చేసిన సేమ్ అదే ఎడిట్ మొత్తం. సో లాస్ట్ 3 గంటల నుంచి నేను ఇక్కడ ఎడిట్ చేసిందంతా బొక్క. ఆల్రెడీ అది ఎప్పుడో ఇక్కడ చేసినుండే, మళ్ళీ చేసిన ఇప్పుడు అదంతా. Oh my god. But yeah, anyways, we almost got to a closing point now. Just fast గా wrap up చేద్దాం. It's 6:45 PM right now and we are finally done with the video edit. Feels amazing. అమ్మయ్య, మొత్తానికి తలపై నుంచి ఒక భారం తీరింది మో. Let's export the final video. Woo. First thing that I'm gonna do right now is cook something. Let's make pahadi chicken tikka. Alright. Same నిన్నట్లాగానే ఇలా పెట్టి defrost చేద్దాం ఫస్ట్. Enter food weight. Okay, in pounds. Cool. 1.5 pounds by. Okay, start. I think we have to wait for like 12 minutes now. And we already have rice. And we have curd already. All set. బాగా పిచ్చిలేస్తుంది మా, అంత సైక్ ఉంది. ఏంద్రా ఏమేమో అవుతుంది అంటే నాకు నా కంపెనీ తప్ప ఇంకేం కంపెనీ లేదు కదా మోస్ట్ ఆఫ్ ద టైం. సో సడన్ గా నా మైండ్ యాక్టివ్ గా లేనప్పుడు మొత్తం సైలెంట్ అయిపోతుంది ఎగ్దమ్. మళ్ళీ అబ్బా ఏంది ఇట్లా అవుతుంది, ఏం చేస్తున్నా నేను, మళ్ళీ అప్పుడు ఇక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ స్టఫ్ అంతా ఏదో నడుస్తుంటది మైండ్ లా. యా, ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎంజాయ్ మై ఓన్ కంపెనీ అండ్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఇట్. ఓకే, మన ఫుడ్ ది టర్న్ ఓవర్ అని చెప్పేసి వచ్చింది ఆల్రెడీ. లెట్స్ డూ దాట్. ఓకే, స్టార్ట్. అప్పటిలోపు టైం వేస్ట్ కాకుండా ప్రీ హీట్ చేసి పెట్టేద్దాం. ప్రీ హీట్ 355. స్టార్ట్. 1 splash ఆఫ్ ఆయిల్. పహాడీ చికెన్. సో యా, లెట్స్ పుట్ దిస్ ఇన్. 15 minutes లో రెడీ అయిపోతుంది. ఆల్ సెట్. 15 minutes later. It smells so good. Mini bite test. Cheers. Just then. Also, I just made a quick omelette. And we have 300 grams of cooked rice. ఇప్పుడు తినడానికి మనం కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి let's use tomato pickle. And of course ఇది కూడా మెజర్ చేద్దాం. నార్మల్ గా పికిల్స్ బాగా హెవీ ఉంటాయి మామ, ఫుల్ ఆయిల్ కదా. 15 grams ఆఫ్ టమాటా పచ్చడి. లెట్స్ యాడ్ ఇట్ టు అవర్ యాప్. ఆల్రైట్, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది అండ్ బయట మళ్ళీ వర్షం పడుతుంది. ఈ రోజు మన లిస్ట్ చూస్తే స్టోర్ కి పోదాం అనుకున్నాం, సినిమాకి కూడా పోదాం అనుకున్నాం, బయటనేమో పరిస్థితి ఇట్లున్నది. సరే ఏం చేద్దాం, మంచిగా ఫుడ్ అయితే తిందాం. సో హియర్ వీ హ్యావ్ అమేజింగ్ మీల్ టుడే. వీ గాట్ ప్రోటీన్, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్, వీ గాట్ ఫైబర్, వీ గాట్ కార్బ్స్, వీ గాట్ లిటిల్ ఫ్యాట్స్ అండ్ సోడా. అమేజింగ్ ఫుడ్. మొత్తం క్యాల్కులేట్ చేసిన స్క్రాచ్ నుంచి. ఆల్ గుడ్. ఇప్పుడు దే తిందాం. Much later. ఇట్స్ 10 PM రైట్ నౌ. ఎడిటింగ్ కోసం బాగా టైం పోయింది. ఫస్ట్ జిమ్ పోదాం. ఆల్రెట్ మా, వాకింగ్కి వచ్చినాం. ఇక్కడ నేను నడుస్తున్నా, ఇక్కడ ఎడిట్ నడుస్తుంది. సో వీఆర్ డన్ విత్ 10,000 steps మా, అండ్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. అండ్ నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ లెగ్ వర్కౌట్.
సో ఇప్పుడే లెగ్ ఎక్స్టెన్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది లెగ్ కర్ల్స్. చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. తిని చాలాసేపు అవుతుంది, బట్ స్టిల్ ఐ ఫీల్ వెరీ ఫుల్. పక్కా ఐల్ బి హ్యావింగ్ దట్ ప్యూకిష్ సెన్సేషన్ ఫర్ షూర్. ఇంతకుముందు నాకు ఆ లెగ్ కర్ల్స్ కూడా చేయడానికి ఓకే కొంచెం ఓపిక ఉంటుండే, బట్ రైట్ నౌ ఐ ఫీల్ వెరీ ఫుల్ ఫర్ సమ్ రీజన్. మనం దీన్ని కూడా 3 గంటలు 4 గంటలు అయిపోయింది. సో ఎట్లాగో లెగ్ కర్ల్స్ చేయట్లేదు కాబట్టి లెగ్ ఎక్స్టెన్షన్ వి 3 సెట్స్ ఎక్స్ట్రా చేసిన. సో ఇంకా లెట్స్ గో డూ షోల్డర్ ప్రెస్ నౌ. We are done with the workout. చాలు మా ఇంటికి పోదాం. 1 hour later. Alright, it's 12:30 AM right now and we have successfully wasted Saturday in a way. I mean, we have done all of our basic stuff, workout, steps, praying our boss, and we have edited the video. In fact, we have completed the edit for our main YouTube channel as well, which is so satisfying. Now I can peacefully delete all of the footage that I have. Like oka 100 GB footage untadanukunta. Ledu. Like oka 60 GB footage untadanukunta. Already YouTube lo upload kuda chesina draft lo undi right now. Now I have to make a thumbnail for it. A thumbnail aithe video upload cheyochu. A thumbnail eppudu అంటే నాకు కూడా తెలియదు. మంచిగా క్రియేటివ్ గా వేరే లెవెల్ బ్రెయిన్ పెట్టి ఇచ్చి పడేద్దాం. బట్ కమింగ్ టు అవర్ యాక్చువల్ టాస్క్ లిస్ట్, రైట్? వి థాట్ ఆఫ్ గోయింగ్ టు థండర్బోల్ట్స్ మూవీ టుడే, విచ్ డిడ్ నాట్ హ్యాపెన్ బికాస్ మనం పోదాం అనుకున్న మధ్యాహ్నం షో అండ్ సాయంత్రం షో రెండింటికి వర్షం పడుతుండే, ఏం చేయలేము. నెక్స్ట్ నైకీ స్టోర్ కి పోవడం. స్టోర్ కి పోయి షూ రీప్లేస్మెంట్ కోసమే మన ఆప్షన్స్ చూద్దాం అనుకున్నాం కదా, ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ బికాస్ అగైన్ వర్షం పడుతుంది అండ్ జిమ్ అయిపోయింది, స్టెప్స్ అయిపోయినాయి అండ్ యాప్లీ అప్డేట్ వీడియో అయితే అయిపోయింది. సో ఇండోర్ లో చేయాల్సిన స్టఫ్ అంతా అయిపోగొట్టినాం, అవుట్డోర్ లో చేయాల్సింది వర్కౌట్ కాలేదు. సో ఇట్స్ ఫైన్ and it looks like we still have about 400 calories to eat today. I'm already full. I don't know if I'll be able to eat 400 more calories right now. I'm definitely gonna eat a banana. So 100 calories అయిపోయింది. క్యాలరీ గోల్ హిట్ కాలేదు, బట్ ప్రోటీన్ గోల్ అయితే హిట్ అయినా బాబాయ్. వీడియో ఎడిట్ అయినందుకు మీకు అర్థమైతలేదు నాకు ఎంత రిలీఫ్ ఉందో. మనకు జాబ్ వచ్చింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లా, ఆ వీడియో అంతా నేను రికార్డ్ చేసింది ఆగస్ట్లా. ఆల్రెడీ 20-25 మేలు ఉన్నాం ఇప్పుడు. ఆ ఫుటేజ్ నుంచి మనం వీడియో తయారు చేయడానికి ఇన్ని నెలల గ్యాప్ తీసుకున్నాం. బాహుబలి 3 వస్తుంది ఈ గ్యాప్ లా. బట్ ఐమ్ సో హ్యాపీ దట్ ద వీడియో ఇస్ ఫైనలీ హియర్. ఐ హోప్ అండ్ ఐ నో దట్ యు ఎంజాయ్ ఇట్. సో మన చేతిలో ఉన్న అన్ని ఈ రోజు పనులు అయిపోగొట్టినాం కాబట్టి ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకొని పడుకోవచ్చు. బట్ ఎనీవేస్ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ అంతే మరి, బాయ్.